జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద గోవింద. స్వామి, ఒక చిన్న విషయం. మనిషి నోటి మాట అనేది ఎంత మనిషిని వెనక్కి దొబ్బేస్తుందంటే, మనిషిని ఎంత పనికిరానోని చేస్తుందంటే, చూడండి, మాట్లాడే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచించేసి మాట్లాడాల. దానికోసమే ఏం చెప్తానంటే, ప్రతి ఒక్కరికి దయచేసి ఆలోచించేయండి. ఒక తల్లి తండ్రికి ఒక కూతురు ఉంటుందన్నమాట. ఆ కూతురు ఎవ్వరి మాట కూడా అస్సలు లెక్కే చేయదు. పెద్ద చిన్న ఏది లేదు, ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడేది అనమాట. ఆ బిడ్డ వాళ్ళు తల్లిదండ్రులు ఏమేమో చెప్తారు, ఎవరెవరికో చూపిస్తారు. మా బిడ్డ ఏం చేసినా కూడా మారలేదే ఏమి అని లాస్ట్కి వాళ్ళు బాగా సంపాదిస్తానే ఉంటారు, బాగా అన్ని ఎత్తి పెడతానే ఉంటారు, ప్రతి ఒక్కటి ఇది చేస్తారు. కాకుండా పోతే ఆ బిడ్డని మార్చుకునేది ఎట్లా అనే దాని గురించి వాళ్ళు చాలా ఆలోచిస్తూ ఉంటారు. దయచేసి ఆ బిడ్డని ఎట్లా మార్చుకోవాలా, ఏం చేయాలా అని చెప్పేసి వాళ్ళకి అసలు అర్థమవుతాండేళ్ళు. అప్పుడు ఒక స్వామి దగ్గరికి పిలుచుకొని వస్తారు. ఒక స్వామి దగ్గరికి పిలుచుకొని వచ్చి, స్వామి, ఇట్లా మా పాప ఏమి చెప్పినా ఒక మాట కూడా వింటాండలేదు, పక్కింటోళ్ళతో గొడవకపోతుంది, ఎదిరింటోళ్ళతో గొడవకపోతుంది, మాట్లాడిన వాళ్ళతో గొడవకపోతుంది, మా మీద గొడవకు వస్తుంది, ఒక్కరి మాట కూడా వింటాండలేదు ఆ బిడ్డ అనేసి ఒక స్వామి దగ్గరికి పిలుచుకొని వస్తారు. స్వామి దగ్గరికి పిలుచుకొని వస్తే అప్పుడు స్వామి ఏం చేస్తాడంటే, అమ్మా, నీ పేరు ఏమ్మా అంటాడు. నా పేరు గాయత్రి అని చెప్తుంది అనమాట. అట్లా పేరు చెప్తుంది. పేరు చెప్పిన తర్వాత ఆ అమ్మాయి, ఇప్పుడు నన్ను ఎందుకు పిలుచుకొని వచ్చిండేది, నేను నా నోరు బాగలేదు, నేను ఎట్లా అంటే అట్లా మాట్లాడతానని చెప్పి నాకు ప్రూఫ్ చేసేక పిలుచుకొని వచ్చిండేది అని చెప్తుంది అనమాట. అమ్మ, కొద్దిగా శాంతంగా ఒక మాట విన్నావంటే తర్వాత నేను ఏదన్నా మాట్లాడతాను. ఎందుకంటే నా నా గురించి నీకు తెలుసు కదమ్మా, ఎట్లా ఎట్లా వాళ్ళో ఇక్కడ వచ్చేసి మాట్లాడి కొద్దిగా తెలుసుకొని ప్రపంచంని అర్థం చేసుకొని బాగా సుఖంగా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నువ్వు వచ్చినావు, కాకుండా పోతే ఇంతవరకు నువ్వు మాట్లాడినావు. ఒక్కరోజు నువ్వు మాట్లాడుకోకుండా నేను చెప్పిన పని చెయ్యి చాలు, ఇంక అంతకంటే ఏం చేయొద్దు నీ తల్లిదండ్రుల గురించి అంటే ఆలోచన చేసి సరే అని ఒప్పుకుంటుంది అనమాట. ఒప్పుకున్న తర్వాత ఆ అమ్మాయి కొద్దిగా మౌనంగా, ఒక కండిషన్ ఉండాలి, నువ్వంటూ ఏది కూడా మాట్లాడకూడదు, ఒక చెడ్డ మాట అనేది మాట్లాడకూడదు, ఒకరితో కోపం చేసుకోకూడదు, నేను చెప్పిన పని చేయాలా అంటుంది. సరే స్వామి, చేస్తాను అని చెప్పి ఒప్పుకుంటుంది అనమాట. అంత ర్యాష్గా, అంత కోపంగా ఉండేది కూడా ఆ విషయానికి ఒప్పుకుంటుంది. ఒప్పుకున్న తర్వాత ఏం చేస్తాడంటే, ఒక పెద్ద గంప, ఆ గంపలో ఆ పావురంవి రెక్కలు ఉంటాయన్నమాట. ఆ రెక్కలన్నీ ఒకే కలర్ ఉండేటివి, ఒక తెల్ల కలర్ ఉండేటివి అన్ని ఒక గంపకేసి ఇస్తాడనమాట. ఈ ఈ గంపని తీసుకొని పోయి నువ్వు ఏం చేస్తా అంటే, అమ్మా, ఊరు మొత్తం ప్రతి ఇల్లు ఉంది కదా, ప్రతి ఇంటి ముందర ఒక్కొక్కటి ఈక పెట్టేసి, ఏ ఇల్లు కూడా వదలకూడదు, మన ఊర్లో ఉండే ప్రతి ఇంటి కాడ ఆ ఈక పెట్టేసి రమ్మ అని చెప్తాడనమాట. అంతే కదా, నేను అంతకంటే ఏం చేసేది, అంతేనమ్మా, కాకపోతే నువ్వు ఎవరిని మాట్లాడుకోకూడదు, నువ్వు మాట్లాడకుండా అవి తీసుకురావాల. సరే స్వామి, చేస్తాననేసి ఏది మాట్లాడుకోకుండా మొత్తము ప్రొద్దున్నుంచి సాయంకాలం పడుతుంది అనమాట. ప్రతి ఇంటి ముందర ఒక ఈక పెట్టేసుకొని పోతుందనమాట. కనీసం అంటే ప్రొద్దున్నుంచి సాయంకాలం వరకు తనకి టైం పడుతుందంట. తనకి టైం పట్టినప్పుడు తర్వాత వచ్చేసి సాల్ అయిపోయింది స్వామి, అన్నింటికి పెట్టేసినాను. సరేనమ్మా, నువ్వు రేపు రాపో అన్నంట. స్వామి, ఇంతేనా నా పని అంటే, లేదమ్మా, రేపు కొంచెం పని ఉంది, రేపు రాపో అన్న. సరే, రేపు సాయంకాలంకి మళ్ళా ఆ అమ్మాయిని పిలుచుకొని తల్లిదండ్రులు వచ్చినారు. తల్లిదండ్రులు వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రులకి, ఏమ్మా ఎట్లుండావు అంటే, నిన్నటి నుంచి కొంచెము తక్కువగా మాట్లాడతాను స్వామి, మామూలుగా మాట్లాడుతా అంటే నిన్నటి నుంచి కొద్దిగా తక్కువ మాట్లాడుతుంది, ఏది మాతో అయితే అనలేదు, ఊరికే ఉండే దాంట్లో 50% తగ్గింది అని చెప్పాను. సరేమ్మా, ఇప్పుడు నీ మనసుకి నేను ఇంక పని చెప్తాను, అది చేస్తావా లేదమ్మా అన్న. స్వామి, చేస్తాను, ఇట్లా పని అయితే నేను ఏదన్నా చేస్తానంటే. మరి నిన్నటి నుంచి నువ్వు అన్నీ పెట్టొచ్చినావు కదా, అవి ఎన్ని ఉన్నాయమ్మా అంటే, స్వామి 4000 ఈకలు ఇచ్చినారు, 4000 ఇండ్లకి నేను పెట్టొచ్చినాను అన్నాను. సరేమ్మా, ఇప్పుడు ఏం చేస్తావంటే, నువ్వు ఎక్కడెక్కడ అది పెట్టొచ్చినావో అవన్నీ తీసుకొని అదే గంపలకి వేసుకొని తీసుకురామ్మా.
సరే స్వామి అని అన్ని ఆడాడ ఏరుకొని వచ్చిందంట. తీసుకొని వచ్చిన తర్వాత ఆమెకు దొరికిండేవి 4,000 ఈకలు ఇండ్ల ముందర పెట్టొచ్చింటే వాకేండ్ల ముందర తనకు దొరికిండేవి వచ్చేసి 500 అంట. ఇంకా 3,500 ఈకలు దొరకలేదంట. స్వామి ఇవే స్వామి దొరికిండేది, నాకు ఇంకేవి దొరకలేదు అన్నాడు. అమ్మ ఎట్లమ్మా, ఇవి కావాలి కదా, నువ్వు ఇట్లా తీసుకొని వస్తే ఎట్లా, అన్నీ కావాల్సింది కదమ్మా అంటే, ఏం చేయాలి స్వామి దొరకలేదు, అవి వెళ్ళిపోయినాయి అంట. దీన్ని బట్టి నీకు ఏం అర్థమైందమ్మా అన్న. స్వామి నాకేం అర్థం కాలేదు, కాకపోతే నేను ఊరికే పెట్టేసి వచ్చినాను కానీ దాన్ని కొద్దిగా భద్రంగా పెట్టొచ్చింటే బాగుండు అని అన్నంట. భద్రంగా పెట్టొచ్చేది కదమ్మా, దాన్ని బట్టి నేను ఏం చెప్తానంటే, ఒక్కసారి నువ్వు పెట్టొచ్చిన ఈకలు అన్ని గాలికి వెళ్ళిపోయినాయి, అవి ఎక్కడెక్కడ వెళ్ళిపోయినాయి, దాన్ని మళ్ళా నువ్వు తీసుకొని వద్దామంటే అవి రావు. అప్పుడు నువ్వు 4,000 ఈకలు తీసుకురావాలి కదా, నువ్వు నీతిగా ఉన్నావంటే నువ్వు 4,000 ఈకలు పెట్టిండేది 4,000 ఈకలు తీసుకురావాలి కదా అని తను అన్నంట. తప్పైపోయింది స్వామి, నేను దాన్ని భద్రంగా ఇచ్చేయలేకపోయాను. తప్పైపోయింది కాదమ్మా అనాల్సింది. నువ్వు ప్రతి ఇంటికాడ పెట్టొచ్చిన ఈకలు నువ్వు తీసుకొని వచ్చేకి నీకు చేత కాలేదంటేనే నీకు అంత బాధ అయిపోయి నువ్వు అంత మౌనం పాటిస్తాండావు కదా, అంతగా మాట్లాడిండే నువ్వు. ఇన్ని రోజులు నువ్వు వేస్ట్గా అనవసరంగా అంతమందిని మాట్లాడిండావు కదా, ఆ మాటలు నువ్వు ఎలా వెనక్కి తీసుకుంటావమ్మా? అందరి మనిషిని గాయపరిచినావు కదా, గాయపరిచిన మా మనసుల్ని ఎట్లా నువ్వు సరిచేస్తావు అని ఒక్కసారిగా తలోంచి, స్వామి నాది తప్పైపోయింది, ఇంకెప్పుడు ఎవరిని ఇట్లా మాట్లాడను, తెలుసో తెలియకో అట్లా చేసినాను, ఇంకెప్పుడు ఇట్లా చేయను అని చెప్పి తను అర్థం చేసుకోనంటే, ఒక నోటి మాట ద్వారా తన నోటి మాట ఎంత, తను మాట్లాడే మాట ఎంత, తను చేస్తాండే తప్పెంత అని అన్ని తనకు అర్థమైన తర్వాత తను తెలుసుకొని బుద్ధిగా అప్పుడు తల్లిదండ్రులు చెప్పినట్లని ఒక పెళ్లి చేసుకొని వాళ్ళు చెప్పినట్లు ఒక సంసారం చేసుకొని తనకు పుట్టే బిడ్డలు కూడా ఒక సరి చేసుకొని ఒక సంసారం సెట్ అయింది ఆ స్వామి చెప్పిన దాంట్లో. దీన్ని బట్టి మీరేం ఆలోచన చేస్తున్నారు, మీకు ఏం అర్థమైంది అంటే, ఒక నోటి మాట మనిషి విలువను ఎంతన్నా పడగొడుతుంది, ఒక నోటి మాట ఒక మనిషిని ఎంతైనా బలపరుస్తుంది, ఒక నోటి మాటకి ఎంత విలువ ఉంది, ఒక నోటి మాట ఎంత చెడబెడుతుంది, ఎంత విలువ ఉంది, రెండు ఒక నోటి మాటలోనే ఉంటాయి ప్రతి మనిషికి. మనము సమయం సందర్భం, ఏ సమయానికి ఎట్లా మాట్లాడాలి, ఏ సందర్భంకి ఎట్లా మాట్లాడాలి అనే ఒక విషయం కోసమే ఇంత కథ. దానికోసం ఎగిరిపోయిండే ఈకలు మళ్ళా మనకి దొరకవు. నోటి మాట ఒకసారి నోట్ల నుంచి ఒక మాట వచ్చేసి ఏదైనా ఇబ్బంది అయిందంటే దాన్ని మళ్ళీ సరి చేసుకునే చేత కాదు. దానికోసం మనిషికి నోటి దూలు అనేది చాలా ఎక్కువ అని పెద్దోళ్ళు అంటారు కదా, అది నోటి దూలు అనేది తగ్గించుకొని మాట్లాడితే మనకి ప్రయోజనం ఉంటుంది. ఒకటి. రెండో విషయం, ఏదన్నా మాట్లాడాలన్నప్పుడు దడాబుడా మాట్లాడతావు. నువ్వు మాట్లాడేది పర్ఫెక్ట్ అయినా నువ్వు దడాబుడా మాట్లాడే దాంట్లో ఆత్రంలో మాట్లాడకపోయినావు అంటే ఖచ్చితంగా నువ్వు 10 మాటలు మాట్లాడినావంటే ఒకటో రెండో నువ్వు రాంగ్ మాటలు మాట్లాడతావు, అది కూడా ఇబ్బంది అవుతుంది. దానికోసం మాట్లాడే మాట ఆచి చూసి ప్రతి ఒక్క మాట మాట్లాడితే ప్రయోజనం ఉంటుంది, నీ మైండ్కి కూడా కొద్దిగా పని పడుతుంది అనే దానికోసమే ఈ వీడియో. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ అని టైప్ చేయండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ప్రతి ఒక్కరు మీ నుంచి ఒక 10 మందికి ముందుకు వెళ్ళేట్లా చూడండి, అర్థం చేసుకోండి. ఒక మనిషి విలువ ఎంత ఉంటుంది, ఒక మాట విలువ ఎంత ఉంటుందని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరికి సరైన ఒక నాకు తెలిసిన విధానంలో నాకు సరైన ఒక సొల్యూషన్ ఇస్తా అంటాను. అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. జై శ్రీమన శ్రీనివాస గోవింద గోవింద.